జగత్తుచ్చమేకం. కైవల్యాన్ని కూడా నరసిస్తున్నాడు. సిద్ధం బ్రవీతి కేవలత్వం లేదు, శూన్యత్వం లేదు. వేదాంత సిద్ధాంతాలు అసలు ఎక్కడ ఉన్నాయంటారు. కథం వేదాంత సిద్ధాంత బ్రవీమి. ఓంకార స్వరూప నిరూపణ. బ్రహ్మాత్మైకత్వ దర్శన రూపోంకార అన్నట్లు ఓమిత్యే తదక్షరమిదకం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యద్భాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ అను మొదలగు మాండూక్యోపనిషద్ వాక్యార్థం ఇట్లు సంధింపవలెను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఆజ్ఞాచక్రంలో అంతర్లక్ష్యంలో బిందువాకాశ స్థితి వరకు వచ్చారో వాళ్ళు నాద బిందు కళల యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఆ బిందువాకాశ పరిధిలో ఉండి నాదము, నాదాంతమందు కళ, కళా మధ్యమందు బిందువు, బిందు మధ్యమందు ఉన్న ఆకాశం, అది నాలుగవది తురియం. అలా ఎవరైతే తెలుసుకున్నారో వాడు ఓంకార రహస్యాన్ని ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో ఉండి సదా ఏం ఉపాసించాలట? ఓంకారమనే ఉపాసించాలి. బిందు మధ్యంలో నిలకడ కలిగిన వాడికి ఆ ఓంకార ఉపాసన ఎలా చేయాలో తెలుస్తుంది. బిందువాకాశం తెలిసిన వాడికి ఆ ఓంకారోపాసన యొక్క రహస్యం తెలుస్తుంది. ఓంలో కూడా ఒక బిందువు ఉంది కదా, ఇప్పుడు ఓని పట్టించుకోవాలా, పక్కనున్న బిందువుని పట్టించుకోవాలి. అందుకని అర్ధమాత్రకాయిత ప్రణవ ధ్యానం ద్వారా బిందువాకాశమునందు వ్యాపించి ఉన్నటువంటి ప్రణవ బ్రహ్మమును తెలుసుకుంటాడు. అర్ధమాత్రకలతో ఉన్నంతసేపు తెలుసుకోలేడు. త్రిపుటిని అధిగమించి అర్ధమాతృకలో చేరినప్పుడు ఆ అర్ధమాతృకైనటువంటి చతుర్థ స్థితిలో తురియ స్థితిని పొందుతాడు. అందుకని ఇక్కడ ఉన్నవాడు సహస్రారం చేరేదాకా సదా అర్ధమాతృకాయుత ప్రణవ ధ్యానాన్ని అంతర్ముఖంలో చేస్తూ ఎడతెగక చేస్తాడు. అది ఎవరికి వీలవుతుంది అంటే బిందువాకాశ పరిధిలో ఉంటేనే, అంతర్లక్ష్యంలో ఉంటేనే. బహిర్లక్ష్యంలో ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడి వల్ల అవ్వదు. కొద్దిసేపు చేయగలుగుతాడు కానీ ఆ కొద్దిసేపు చేసేటప్పుడు కలిసిపోతాడు, నిద్ర వచ్చేస్తాడు. అదే గుర్తు. ధ్యానం చేసేవాళ్ళు అందరికీ కాసేపట్లో నిద్ర ఎందుకు వస్తుంది? బహిర్లక్ష్యంలోనే వాడు ధ్యానం చేస్తాడు. తెలియదు కాబట్టి మధ్యలక్ష్యం అంతర్లక్ష్యం తెలియదు. అందుకని సుషుమ్నాఖ్యమైనటువంటి శీర్షం మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే, అంతర్సుషుమ్నాఖ్యము మీద దృష్టి పెట్టగలిగినటువంటి వాడికి మాత్రమే ఈ అర్ధమాత్రకాయుత ప్రణవ ధ్యానం సాధ్యమవుతుంది. ఆ అర్ధమాత్రక నేను ఎక్కడికి తీసుకెళ్తుందయ్యా అంటే సహస్రార మధ్యంలోకి నేను తీసుకెళ్ళి విడిచిపెట్టు. అదే వాహకం. ఆ ఓడ ఎక్కాలట, ఆ విమానం ఎక్కాలట. ఆ విమానం ఎక్కి ఆ చివరికి చేరాలి. అప్పుడు అక్కడ నీకు సహస్రారంలో అమాతృకాయుత ప్రణవ ధ్యానం చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ అక్కడ అనుభవం రాదు. భూమా స్థానంలో ఆ నిశ్శబ్ద బ్రహ్మోచ్యతే యొక్క ప్రభావం తెలుస్తుంది. ఇక్కడ చేసినటువంటి అర్ధమాతృకాయుత ప్రణవ ధ్యానం యొక్క ప్రభావం సహస్రారంలో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చేసే సాధనకి తురియ స్థానం ఎక్కడంటే సహస్రారం. అందుకని తురియం అంటే సహస్రారం అనేటటువంటి పేరు వచ్చేసింది.
అయితే ప్రారంభించేది మరి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేవుగా, అందుకని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. మరి ఇది కూడా తరణమేగా. కాబట్టి అనాహతం నుంచి ఆజ్ఞాకి రావాలన్న తరణమే, ఆజ్ఞా నుంచి సహస్రారానికి వెళ్ళాలన్న తరణమే, సహస్రారం నుంచి భూమాకి వెళ్ళాలన్నా కూడా తరణమే, తారకమే. కానీ వెళ్ళాడు సరే, మళ్ళీ వ్యవహారానికి రావాలిగా మరి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి అంటే ఈ మూడింటి మధ్య తిరుగుతూ ఉంటాడు. ఆజ్ఞా సహస్రారం భూమ, ఆజ్ఞా సహస్రారం భూమ. తిరగకుండా ఏముండడు మళ్ళీ. అందుకని తిట్టే కాలు తిట్టే నోరు తిరిగే కాలు ఆగదు కదా. ఆ హంస సంచారాన్ని విడవదన్నమాట. పరమహంస అయిన వాడికి మాత్రమే అది వీలవుతుంది. లేకపోతే ఈశ్వర హంసగా మళ్ళా అంతా తిరిగేస్తూ, ఆజ్ఞాచక్రం దిగితేనేమో జీవహంస అయ్యాడు, పైన తిరిగితే ఈశ్వర హంస అయ్యాడు. ఎందుకే అడుగుతూ ఉంటా, ఈశ్వరహంస అనుభవం వచ్చిందా? ఎప్పుడు సూచనాప్రాయంగా ప్రశ్నిస్తే నీకు తెలిస్తే చెప్తావుగా, అనుభవం ఉంటే ఆ స్థితిని వివరిస్తావుగా. శాస్త్ర ప్రకారం చెప్పలేకపోవచ్చు, కానీ నీ అనుభవాన్ని నీ మాటల్లో చెప్తావు. దా అనుభవజ్ఞుడైన వాడు దాన్ని గుర్తిస్తాడు. ఓహో వీడికి తెలిసిందిరా బాబు అని. అట్లా ఎవరికైతే దేవహంస నుంచి ఈశ్వరహంస, ఈశ్వరహంస నుంచి కదలకుండా ఉండేటటువంటి పరమహంస, ఆ కదలని పరమహంస కూడా, పరమహంసలు కూడా మళ్ళీ 3 స్థాయిల్లో. కొంతమందికి ఆజ్ఞాచక్రంలోనే సెటిల్ అయిపోతారు. వాడు మరి అనేక రకాల పీఠాలు, మఠాలు, వ్యవహారాలు, గోలగట్ల అంతా కలిగి ఉంటాడు. వాడికి లౌకికుల కంటే పెద్ద ప్రపంచం. ఇప్పుడు చూస్తున్నావుగా, అందరికీ స్కూళ్ళు, ధర్మశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఒకటే. ఒక పెద్ద ప్రపంచమే ఉంటుంది. వాడు ఒక 6,000 ఇన్స్టిట్యూషన్స్ కలిపి వాళ్ళే మెయింటైన్ చేస్తారు. మరి అన్ని ఎట్లా చేయగలిగారు? నాదనేమనుకోడు, నేను నాదని అనుకోకుండానే చేస్తాడు. నిష్కామకర్మగానే చేస్తాడు, సన్యాసంలో భాగంగానే చేస్తాడు, దోషమేమి ఉండదు. కానీ అది బంధరాహిత్యానికి చాలా కష్టపడాలన్నమాట. అందుకని సహస్రారంలో ఉంటే తప్ప బంధరాహిత్యం వీలు కాదు, బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటే తప్ప జన్మరాహిత్యం వీలు కాదు. కాబట్టి దుఃఖరాహిత్యం, వాసనారాహిత్యం అనేది సాధ్యమవుతుంది. ఆజ్ఞాచక్రంలో ఉండి వాసనాక్షయాన్ని పొందుతాడు. కాబట్టి ఆ సమాజ నిష్టలో భాగంగానే ఇదంతా కూడా చేస్తాడు. వీళ్ళని కూడా పరమహంసలనే అంటారు, కానీ తక్కువ స్థాయి. ఎందుకని మరి చాలా వ్యవహారం ఉంది. ఇక్కడి నుంచి సహస్రారానికి వెళ్ళాడు అనుకో, ఇవేం చేయలేవు. కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటి సహాయమే చేయగలుగుతుంది, భౌతిక సహాయం చేయలేడు. ఇట్లాంటి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టలేడు, ఆ సామర్థ్యాన్ని కోల్పోతాడు. పరమహంస అంటే మరి రెక్కలు తెగిపోతుంది, తోక తెగిపోతుంది, తాళ్ళు తెగిపోతుంది. హంసకి ఆకారం ఉండదు. మరి తెగ్గొట్టగలిగే సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యం ఉన్నా ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేడు. అంటే మరి ప్రేమ కదా, అది లేకపోతే వ్యవహరించలేడుగా. సహస్రారంలో ఉన్నప్పుడు అంటే దాని మీద ఏ రకమైన అభిమానం, ప్రేమ ఉండదు. నేను ఎప్పుడూ హంసకు పరమయ్యే ఉన్నాను, నాకు అసలు దాంతో సంబంధమే లేదు, కానీ తెగొట్టేస్తుంది. అందువల్ల బంధరాహిత్యం. ఇక్కడేమో వాసనారాహిత్యం, అక్కడేమో బంధరాహిత్యం. దుఃఖరాహిత్యం అంతా అనాహతం. దుఃఖరాహిత్యం అనాహతం, వాసనారాహిత్యం ఆజ్ఞాచక్రం, బంధరాహిత్యం సహస్రారం, జన్మరాహిత్యం బ్రాహ్మీభూత స్థితి, దాన్ని దాటిపోయిన పరబ్రహ్మస్థితి ఇత్యాదులన్నీ కూడాను భూమాలో ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతాం. ఎక్కడ ఉంటున్నావు అన్నది అర్థమైన వాడికి అర్థమయ్యే ప్రశ్న. అందరూ మన ఈ మధ్య 4-5 మెసేజ్లు పెడితే మీ పేరేమిటి, ఎక్కడ ఉంటున్నారు, నా పేరు సోన్స్, నేను హైదరాబాద్లో ఉంటున్నాను అని మెసేజ్ చేస్తాను. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నట్టు? అనాహతానికి దిగు ఉన్నాడు. వాడికి తెలివి రాలా. అంతర్ముఖమైన తెలివి వస్తే ఆ సమాధానం చెప్పడాలి.
బహిర్ముఖంలో ఉన్నటువంటి వ్యావహారికమైన తెలుగులోనే ఉన్నాడు. ఇట్లా అన్యాపదేశంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి నీ స్థితిని తెలుసుకోవాలంటే అదే ఎవడైతే అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నాడు వాడు ఓహో దీని వెనకాలేదో ఉందిరా నాయన అని ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మౌనంగా ఉండేవాడు అడుగుతున్నాడంటే అర్థం ఏంటి, దాని వెనకాలేదో ఆలోచింపదగిన అంశం ఉంది అని అర్థం. అప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ప్రజ్ఞా వికాసం అంతా ఈ అంతర్ముఖమేగా. మరి 4 స్థానాల మధ్యలోనే ప్రజ్ఞా వికాసంలో మనం పెట్టినటువంటి ఎన్ని స్థితులు ఉన్నాయి? 16, 21. నేను మొన్న మీకు మెసేజ్ పెట్టాం. ప్రజ్ఞా వికాసం అంటే ఎక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. అది 26. ఆ 26 స్థితులు అందులోనే విడి ఉన్నాయి. ఎందుకని అవి ఇంకా అంతరంగా సూక్ష్మంగా వివరించి చెప్పి ఎక్కడున్నారో పెట్టండి అంటే 26లో నిర్ణయించడం చాలా కష్టం. ఎందుకని ఎప్పుడు అక్కడ ఉండాలి, స్థిరంగా ఉండాలి. మరి హంసతత్వం తెలియకుండా స్థిరంగా ఉంటాడా? అందుకని జాగ్రత్తగా విచారణ చేయాలంటున్నాడు. అందుకని మాండూక్యోపనిషత్ సారమైనటువంటి ఓంకార బ్రహ్మోపాసన చేయాలి. అదొక్కటే ఉపాసన అంటే. మిగిలినవి ఉపాసనలతో, మిగిలినవన్నీ తత్కాలవత్ మంత్రాధిష్టాన దేవతోపాసన. అవేవి పరబ్రహ్మోపాసన కాదు. అకారము, ఉకారము, మకారము, అర్థమాత్రము అను 4 పాదములు గల ఓంకారమునందు అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవులను నామాంతరములు గల విశ్వ, తైజస, ప్రాణ్య, తురీయము అను 4 పాదములతో కూడిన బ్రహ్మమును ధ్యానింపవలెనట్లనినా అవి 4 చతుర్విధ వ్యూహాలు. ఈ సృష్టిని ఎట్లా నారాయణుడు పోషిస్తున్నాడు? అనిరుద్ధ 4 పేర్లు ఎప్పుడు? అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ. ఆ 4 వ్యూహాల ద్వారా ఈ సృష్టిని పోషిస్తున్నాడు. అది నారాయణుడు సృష్టిని పోషిస్తున్న విధానం. అలాగే ఇట్లా జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఈ గ్రహింపు రావాలిగా, లేకపోతే చేయలేవుగా. అదే విశ్వతైజస ప్రాణ్య ప్రత్యేగాత్మలుగా తత్వత చెప్పబడుతుంది. భేదమేం లేదు. అదే ప్రతీకగా చెప్పబడినప్పుడు అకారం, ఉకారం, మకారం, అర్థమాత్రక అని చెప్పబడుతుంది. అంటే ఉపాసనగా చెప్పాలి అంటే మరి వాటిని ఉపాసించలేవుగా. తెలుసుకోవాలి అంటే తత్వత తెలుసుకోవాలి. అనుభవంగా దర్శించాలంటే చతుర్వ్యూహాలుగా దర్శించాలి. అదే ఉపాసించాలి అంటే అకార, ఉకార, మకార, తురీయంగా, అర్థమాత్రకగా దాన్ని ఉపాసించాలి. ఈ 4 విధానాలు నీకు తెలిసి ఉండాలి. అది నేను కాదు అనే నిర్ణయంతో పరమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఇవేవి నేను కాదు అన్నవాడే తురియాతీతంలోకి వెళ్ళగలుగుతాడు. అర్ధమాతృక నుంచి అమాతృకా స్థితికి చేరగలిగిన వాడే అది సాధించగలుగుతాడు, లేకపోతే సాధించలేడు. అందుకని అన్నిటికంటే కట్టకడపడది కైవల్యం, అది తురియాతీతం. ఆ కేవలాత్మ అన్నదాన్ని కూడా అక్కడ నిరసించేస్తారు అనమాట. అది కైవల్యం అంటే. అనేక రకాల ఆత్మలు చెప్పటల్లా, చతురాత్మ, చతుర్వ్యూహ అంటల్లా. అట్లా దేహాత్మనేనే, అంతరాత్మనేనే, పరమాత్మనేనే, కేవలాత్మనేనే. అకారంలో ఉన్నప్పుడు దేహాత్మ, ఉకారంలో ఉన్నప్పుడు అంతరాత్మ, మకారంలో ఉన్నప్పుడు పరమాత్మ. అదే తురియానికి వచ్చేస్తే కేవలాత్మ. అవతల తురియాతీతానికి వెళితే ఈ కేవలాత్మను కూడా నిరసించేస్తుంది. ఇవేవీ లేనివి అనే స్థితికి చేరుకోగలరు. ఇట్లనినా చేతనాత్మకమగు ఈ ప్రపంచమెల్లా ఓంకారాత్మకంపై ఉన్నది. తద్యథా శంకునా సర్వాణి వర్ణాని
పన్నాస్యేవ ఓంకారే సర్వావాక్ సంతృణ ఓంకార ఏ వేదగం సర్వం అను మొదలగు శృతులు కూడా ఈ అర్థముకు ఉపఫలములు కావున భూత భవిష్యత్ వర్తమాన రూపము కాలత్రయముచే పరిచ్ఛిన్నంబును అపరిచ్ఛిన్నంబును అగునది ఎల్ల ఓంకారమునకు వేరు కాదు. మరియు ఈ శృతికిట్లు విశిష్టాద్వైత పరముగా అర్థమును తెలియదగును. మామూలుగా ఇప్పుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు అని అనుకుంటున్నారు కదా, అవి పరిచ్ఛిన్నమా అపరిచ్ఛిన్నమా? పరిచ్ఛిన్నం. వేరువేరుగా ఉన్నాయా కలిసి ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నారు. ఒక్క ఓంకారాన్ని 4గా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆ 4 లేకుండా 1గాను చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎలా అయితే ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉన్నారు. అయ్యా దశవిధనాదాలు ఉన్నాయా? ఒకటేనా అన్నాం. 10 ఉన్నాయి కదండి, నాకు అనుభవానికి ఉన్నాయి కదా. ఏమిటయ్యా చెప్పండి. చీణి చీణి, ఘంట, భేరు, మృదంగ, ఇట్లా మువ్వల శబ్దం, వేణునాదం, అలాగే భేరీనాదం, అలాగే చిట్ట చివరిది మేఘనాదం. ఇట్లా దశవిధనాదాలు మరి వాడికి సూక్ష్మంగా అనుభూతం అవుతాయి. మరి అనుభవంలో ఉన్నవాడికి సత్యమేగా. 10 ఎక్కడ ఉన్నాయా బాబు? ఒకటేగా ఓంకారం. ఇది ఒక దగ్గర చదివాను కదా, ఈ శబ్దాలన్నీ ఏం వినపడకపోయినా అట్లీస్ట్ మేఘనాథం చివరిదైనా తెలియబడుతుంది. ఎందుకనంటే అధిగమించేదే తెలియబడుతుంది. చివరికి వెళ్ళిపోయే ముందు విడిచే ముందు ఏముంటుందంటే మేఘనాదం. కొంతమందికి వేణునాదం వినపడుతుంది. వాళ్ళ సంస్కార బలాన్ని బట్టి ఉంటుంది అనమాట. పూర్వజన్మలలో యోగ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకైతే అన్నీ వినపడుతుంది. కొంతమందికి భ్రామరీనాదం ఒక్కటే వినపడుతుంది. ఇట్లా వారి వారి సంస్కారాన్ని బట్టి. కొంతమంది అసలు ఇవేం వినపడకుండా సరాసరి అర్ధమాతృకలో ప్రవేశించేసేస్తారు సూర్యులు. వాడికి ఇవన్నీ అవసరాల్లా, ఎందుకని అన్నీ అయిపోయినాయి గతంలో. అప్పుడు వాడికి ఊరికే దాటేస్తాడు. అందుకని అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నటువంటి అనుభవం అంతా కూడా అనేక వేల జన్మల అనుభవాన్ని వినియోగపడు. ఈ ఒక్క జన్మలో నేను చేశాననేది అక్కడ ఉండదు. ఎందుకని మరి విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు ఇప్పటివాళ్ళు కాదుగా. అనిరుద్ధ సంకర్షణ వాసుదేవ వ్యూహాలు ఏవైతే చెప్తున్నా అవన్నీ సృష్టి ఆది నుంచి ఉన్నాయిగా. మరి నువ్వు అనేక జన్మలలో ఈ సాధనా మార్గంలో ప్రవర్తించటవుగా. మరి అన్నేళ్ళు పడుతుందండి, ఇన్నేళ్ళు పడుతుందండి అంటే ఏం పట్టకపోవచ్చు కూడా. కానీ నువ్వు అసలు ఆ బాక్స్ తెరిస్తేగా, అందులో ఏమిటో నీకు తెలియదుగా. అసలు ఈ స్థాయి దాకా వస్తేనే అది తెలుస్తుంది. ఎట్లా అయితే సందర్భం సమయం వచ్చినప్పుడేగా బాల్యంలోనే చివరల్లోకి మారాం, చివరలోంచి కౌమారంలోకి మారాం, కౌమారంలోంచి వృద్ధాప్యంలోకి మారాం. ఏం ప్రయత్నం చేసావు? ఏం ప్రయత్నం చేయలేదుగా. అనంతరం సహజంగా మారి ఉన్నావు. అయితే జీవించి ఉంటే చాలు. అలాగే హంసతత్వంలో నిలిచి ఉంటే చాలు, ఆజ్ఞాచక్రంలో నిలిచి ఉంటే చాలు, ఆ స్థానాన్ని విడవకుండా స్థితి భేదాన్ని తెలుసుకుంటూ ఉంటే చాలు. అట్లాగే ఆ సాక్షిత్వాన్ని కోల్పోకుండా ఉంటే చాలు. అందువలన చాలా జాగ్రత్తగా సూక్ష్మ పరిశీలన చాలా కావాలి. ఇది తనను తాను పరిశీలించుకోవడవాడు, తను తాను ఎరగడవాడు. ఇక్కడే అన్ని అభ్యాసాలు ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. అది మీరు ముద్రలు అంటారు, ప్రాణాయామాలు అంటారు, అన్ని యోగ సాధనలు ఇందులో కలిసిపోతాయి. వాడికే టకటకా తెలిసిపోతాడు. వాడు ఏది ఇందులో ఉంటే ఆ లక్ష్యంలో ఉండగలుగుతున్నాడు, అందులో సహజంగా ఉంది. ఏమంటే ధ్యాన ముద్ర పట్టమంటారా, యోని ముద్ర పట్టమంటారా, లింగ ముద్ర పట్టమంటారా, చేతులతో ఏ ముద్ర పట్టమంటారు? అది దశవిధనాదాలు దేంట్లో పట్టుకోకుండా శంఖనాదంలో పట్టుకోకుండా అది ఒకటే రైట్. అధిగమించిన వాడు ఏం చెప్తున్నాడు? అంతా ఒకటే, 4 భాగాలు ఎక్కడున్నాయి అసలు లేవు అంటాడు. తురియనిష్టలో ఉంటుంది. అదే ఆ భాగానికి, ప్రకృతి భాగానికి లోనై ఉన్నాడు అనుకో, త్రిపుటిలో ఉన్న భాగానికి
అప్పుడు దాన్నే పట్టుకో. నువ్వు 2 రోజులు లేదట్టు వాడికి ఏం అనుభవంలో ఉంది అదే సత్యం అంటాడు. మిగిలిన వాడికి తెలియదుగా, అందుకని అవి లేవాడు. కాబట్టి నీకు తెలియనంత మాత్రాన లేవంటే సత్యమేనా? కానీ విశిష్టాద్వైతంలో ఈ గొడవ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చతుర్థం మన్యంతే అని ఒప్పుకోరు, వాళ్ళు త్రిపుటి వరకే ఒప్పుకుంటారు. అందుకని ఆ పరిణామం రానంత వరకు వాడికి తెలియదు. మరి అందుకని వాడితో మనకు తాగదే అవుతుంది. నువ్వు అట్టాగే వచ్చాగా అని ఉపేక్షిస్తాడు. అన్నిటికీ ఉపేక్ష, ఉదాసీనత, తితిక్షే ప్రధానమైనటువంటి సాధన. మరియు ఈ శృతికిట్లు విశిష్టాద్వైత పరముగా అర్థమును తెలియదగును. మోక్షేచ్ఛ కల అధికారికి సకల క్లేశములను పోయి అఖండానందము చేకూరుట సమష్టి రూపమును వ్యష్టి రూపము నగు ఓంకారము చే ప్రతిపాదింపబడు శ్రీ భగవంతుని ఉపాసనమును చేయుటకు తొలుగా ఈ ప్రక్రియను గమనించున్నది చిత్తం జగదస్మిన్నితి ఓం చిదాత్మకమగు ప్రపంచమెల్లా దీని అందు వృక్షబడి ఉన్నది గాన ఓం అను పదముచే చెప్పబడుచున్న బ్రహ్మము పరిదృశ్యమానమగు ప్రపంచమై ఉన్నది. ఓంకార వాచ్యం యొక్క వాచ్యార్థంలోనేగా ఇవన్నీ ఉన్నాయి, మరి లక్ష్యార్థంలో లేవు. కాబట్టి వాచ్యార్థం వరకే స్వీకరిస్తాడు. అందుకని మరి వాడి పని ఉందిగా, వాడితో విడవలేదుగా. కాబట్టి బ్రహ్మం అంటే ఏమిటయ్యా? ఓంకార వాచ్యం ఇది బ్రహ్మ, ఏకాక్షరం బ్రహ్మ ఒప్పుకుంటాడు. కానీ వాడికి ఎవరితో పని? త్రిపుడితో పని. ఆ త్రిపుడి లేకపోతే వాడు ఉండలేడు. అందుకని వాడు అక్కడ వరకే ఆలోచిస్తాడు. అందుకని దాన్ని భక్తి మార్గంలోకి మళ్ళీ చేశాడు. జ్ఞాన మార్గంలోకి తిప్పకుండా భక్తి మార్గంలోకి తిప్పి దాన్నే జ్ఞానం అంటాడు. ఆ సిద్ధాంతంలో ఆ రకంగా ఉన్నవాళ్ళు ఏమంటారంటే 3 అనుభూతం అవుతున్నాయిగా నీకు, కాబట్టి ఉన్నట్టే. కానీ మరి అందులో నీకేం కావాలి? నాకు పరమాత్మే కావాలి, మిగిలిన అక్కర్లేదు. అక్కడ కూడా భక్తిలో కూడా ఏం కావాలి? పరమాత్మే కావాలి. కానీ నాకు మాత్రం అన్ని కష్టాలు లేకుండా చూడాలి అంటున్నాడుగా భక్తిలో. కష్టపడవయ్యా? నేను కష్టపడలేదు, నా కష్టాలను తొలగించలేదు. భక్తుడికి మొదటి మా కోరిక ఏమిటి? నా కష్టాలని తీసేవయ్యా బాబు. మరి నీకు పరమాత్మ అక్కర్లేదా? కావాలయ్యా పరమాత్మ, లేకపోతే అలాగండి. మరి ఈ గొడవ అంతా ఎందుకు? అది ఒక్కటే అడగచ్చు కదా, అట్టండి. ఇట్లా ఉంటుంది అలా. ఎందుకని పరమహంసతత్వం అక్కడ వాళ్ళకు బోధించబడదు. ఒకవేళ బోధించబడ్డా కూడా ఈ విశిష్టాద్వైత పద్ధతిలోనే చెప్పబడుతున్నప్పుడు అది భక్తి చేత పరిమితించదు. అందువల్ల జ్ఞానం పొందడానికి భక్తి కూడా మార్గమే, ఏం కాదన. కానీ అకుంఠితమైన భక్తి కావాలి, అనన్యమైన భక్తి కావాలి. అకుంఠిత భక్తి కావాలి, తర్వాత అనన్యమైన భక్తి. కుంఠితం అంటే బ్రేక్గా వస్తుంది భక్తి, అది ప్రయోజనం. అకుంఠిత భక్తి ఉండాలి, అలాగే అనన్య భక్తి ఉండాలి. అది పరాభక్తి స్థితికి చేరుకున్నప్పుడు అది కూడా పరమహంస, అది కూడా జ్ఞానం అని చెప్తున్నాడు ఆ వివరం అంతా. ఎందుకంటే అద్వైతం తుర్యాతీతం అన్నప్పుడు వాడు అన్నింటినీ తెలుసుకున్నవాడే వాడికి ఇది తెలియదు అనేది వాడు. పైనుంచి చూసేవాడు, ఆకాశం నుంచి చూసేవాడికి తెలియకపోవడం లేదు. అందుకని అన్ని విధానాలు వివరించి చెప్తారు. మరియును అక్షరము నాశనము లేనిదిగాన భూతకాలమునందును వర్తమాన కాలమునందును ఆగామి కాలమునందును ఒక తీరునే ఉండునది. ఓమిత్యా క్రియతే ప్రతిపాద్యత ఇత్యోంకారః అను వ్యుత్పత్త్యర్థముచే ఓంకారముచే ప్రతిపాదింపబడుచున్న అక్షర బ్రహ్మమే చిదాత్మకంబగు ప్రపంచము గాని వేరు కాదు. నిన్ను అక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడుతుంది? ఇప్పుడు ఇది చిద్ బ్రహ్మం వరకు వదిలిపెడుతుంది. దానికి సద్బ్రహ్మంతో పనిలే, కేవలం అజడమైనటువంటి స్థితికి చేరుస్తుంది. జడమేమో
తమో గుణాత్మకం, పదార్థమయం, చీకటిమయం. అది మరి చైతన్యం కదా, కాబట్టి ఆ చైతన్యం అంతా ప్రకాశం కదా అని అక్షరమైనటువంటి జడస్థితి నుంచి ఈ అక్షరమైనటువంటి చైతన్య స్థితికి తీసుకొచ్చి విడిచిపెడు. ఈ పరిణామం కూడా చాలా అవసరం కదా. ఈ క్షరాక్షరములు కాదన్నవాడే పురుషోత్తమ స్థితికి చేరుకోవాలి, లేకపోతే చేరుకోలేదు. వీటి మధ్య పరిణామం ఆగిపోతుంది. కానీ ఎంతోమంది తారకం తెలిసిన వాళ్ళు కూడా ఈ క్షరాక్షరముల మధ్యలోనే దాటలేదు. దాన్నే అక్షరాన్నే పురుషోత్తముడుగా కూడా భావిస్తారు. ఎందుకంటే మరి దాని అవతలు తెలియదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పురుషోత్తముడు, అక్షర పురుషుడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడుగా, మరి పరమాత్మ అంటూ పురుషోత్తముడు అనే కీర్తిస్తున్నాడుగా, నారాయణుడు పురుషోత్తముడు అనే కీర్తన చేస్తున్నాడుగా. కానీ మరి పరిణామంలో ఎక్కడి వరకు చూశాడంటే అక్షరుడు వరకు చూశాడు. ఎందుకంటే మరి త్రిపుడితో నాకు పని ఉంది, త్యజించమంటే త్యజించలేడుగా. సరేలేవా ఇప్పుడే పోయి వదిలేసేది. అబ్బో వదిలితే అలాగే. ఆలయం ఉండాలా అక్కర్లేదా? దైవానికి ఆలయం ఉండాలా అక్కర్లేదా? బ్రహ్మాండ వ్యాప్తమైన దైవానికి ఏ ఆలయం కడతాం అని మనం ఏదైతే నిర్గుణ విధానం చెప్తున్నామో ఆ నిర్గుణ విధానానికి అక్కడ తావులేదు. సగుణ సాకార పద్ధతి ఉంటుంది. కానీ అక్షర పురుషుడు ఆరాధనా విధానం అంతానేమో సగుణ సాకార పద్ధతి. కానీ లక్ష్యం మాత్రం పురుషోత్తముడే. అదేం మారలా. అర్థం చేసుకునే విధానం వారి. ఆయనే స్వయం ప్రకాశకుడు అయితే ఏ దీపంతో ఆయన చూస్తాం. కానీ మీరు రోజు దీపాలు వెలిగించాలో అంటాడు. ఇల్లే దీపం వెలిగించాలో, ఒత్తిలేని దీపం వెలిగించవయ్యా అంటాడు అచ్చేస్తున్నా. ఇట్లా ప్రతీకాత్మకంగా దాన్ని నిరసించేటట్లుగా పై మాటలు చెప్తారన్నమాట. అందువల్ల మరి సహజంగా దాన్ని గ్రహించగలుగుతాయి, లేకపోతే గ్రహించలేవు. మరియు కాలత్రయ కృత వికారాతీతమగు వస్త్వంతరము కూడా ఆ అక్షర బ్రహ్మమే గాన ఆ బ్రహ్మమున కన్నా భిన్నమైన దెత్తియునూ లేదు. మరియు ఇచిట కేవలాద్వైత పరముగా ఇట్లు గమనించున్నది ఓమిత్యే తత్ ఏ తదాలంబనం ఏ తత్వ సత్యకామ పరంచ బ్రహ్మ యదోంకారః ఓమిత్యాత్మానం యుంజీత ఓమితి బ్రహ్మ ఓంకార ఏ వేదకం సర్వం అను మొదలగు శృతుల చేత త్రాడు మొదలగునది పాము మొదలగు వికల్పమునకు ఆస్పదమునట్లు ఆస్పదము అంటే ఆశ్రయం. అద్వయమగు పరమాత్మ పరమార్థభూతమై ఇంద్రియ ప్రాణాది వికల్పమునకు ఆస్పదమై ఉండునట్లు ప్రేమాస్పదుడు అంటున్నావు. ఇది కూడా సమస్త వాక్ ప్రపంచము ఓంకారమే యగును. ఆ ఓంకారము పరబ్రహ్మ ప్రతిపాదకమగుటచే పరమాత్మ స్వరూపమే యగును. ప్రతిపాదకం సాక్షాత్తు కాదు. అది చదివేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. శాస్త్ర ప్రపంచం అంతా కూడా ఆ వాక్కు చేతగా ముడిపడుతుంది. మరి అదంతా ఏమిటాయంటే అక్షర బ్రహ్మమును ప్రతిపాదన చేస్తారు, సాక్షాత్తుగా అందించదు. శాస్త్రం ఎప్పుడూ కూడా వాచ్యార్థంగా తెలియజేస్తుంది, అంతే తప్ప అనుభవార్థాన్ని ఇవ్వజాలు. ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు అది అయి జీవించినప్పుడు వస్తుంది. సూచాయిగా తెలియ చెప్తుంది అనమాట. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది చూడు, కుడివైపు ఎడమవైపు ఎక్కడ ఉంటుంది చూడవయ్యా అంట. అక్కడ దాకా వెళ్ళాడు, ఎత్తుకుంటా ఉంటాడు. స్థానం తెలిసింది కానీ స్థితి లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్థానం దగ్గరే ఉండి వెతకాలి, దాన్ని వెతికి పట్టాలి, వెతికి పెట్టి ఆ స్థితిలో నువ్వు ఉండాలి. మరి ఇదంతా అనుభవంలో చేయాల్సిందే. నాకు తెలిసండి ఎక్కడ ఉంటుందో అంటాడు. అదేమిటి వాచ్యాలు. ఇదంతా ఇప్పుడు ఎవరికైనా చెప్పి మాకు ఇదంతా మా గురువు గారు ఎప్పుడో చెప్పారు. మరి ఏం చేసావు నువ్వు? ఎప్పుడు చెప్పలేదా?
అవునమ్మా, ఈ ఓంకార ఉపాసన ఎప్పుడు చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పావు. మరి అప్పుడు ఏం చేసావంటే తెలియదు అన్నది తెలుసు అన్నావు. మరి అక్కడ ఉన్నావా? చేసావా? ఆ స్థితిని అనుభవించావా? అధిగమించావా? నిర్ణయం అయిందా? అట్లా అప్పుడు ఆ పరిణామం పూర్తవ్వాలా? చేయకపోతే అవుతుందా? అందుకని అట్లా ఉండమంటున్నాడు. లక్షణాలు తెలుసుకోవడానికి చదివినప్పటికీ వాక్ప్రపంచంలో, కానీ మరి ఆ లక్షణాలతో ఉండకపోతే అది నువ్వు అవ్వలేదుగా. మరియు వాచారంభణం వికారో నామధేయం తస్యేదం వాచా తంత్ర్యా నామభిద్దామభిసర్యంసితం సర్వగం ఖేదం నామని అను మొదలగు శృతులచే ఓంకారము యొక్క వికారమగు సకల వాగ్విశేషము చేనగు తదభిధానములచే చెప్పబడు. వికారం అట యాక్చువల్గా అన్ని శబ్దాల వికారం. ఆ శబ్దాలని విరమిస్తే ఓంకారం. ఇప్పుడు ఓంకారాన్ని శబ్దాల్లో భాగంగా చేస్తున్నాడా? సకల శబ్దాలని విరమించి ఓంకార స్థితిలో ఉంటున్నాడు. మనవాడు కూడా సంధ్యాసాధనలో ఓంకారం చేస్తున్నారు. త్రిమాతృకాయుధ ప్రణవ ధ్యానం, అర్ధమాతృకాయుధ ప్రణవ, అమాతృకాయుధ ప్రణవ. మరి ఏ స్థితిలో చేస్తున్నాడు? శబ్ద స్థితిలోనే చేస్తున్నాడు. కానీ మరి కంఠగతంగానేగా చేస్తున్నాడు. ఆ కిందకు వస్తే అనాహతంతోనేగా చేస్తున్నాడు. కాబట్టి దాటి చేయలేడు అనమాట. ఎందుకని బోధన లేదు. శబ్దం అన్ని విరమించుకోవడం చేత కాదు. అంతర్ముఖంలో ఉండి అన్నీ తనలోకి స్వీకరించాలి. నివృత్తిలో అన్నీ తనలో లయం అయిపోతా ఉంటాయి. నిత్య ప్రళయం, వృత్తి ప్రళయం, నైమిత్తిక ప్రళయం ఇవన్నీ తనలోనే జరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ విరమించేస్తే అప్పుడు ఓంకారంలో ఉన్నటువంటి అర్ధమాత్రక స్థితిలో ఉంటాడు. మరి ఇప్పుడు ఇది సమాధి నిష్ట వల్లే సాధ్యమవుతుంది, కానీ మిగిలిన ధ్యానాదుల వల్ల అవటం లేదు కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ వరకు కూడా అంతా వాక్ ప్రపంచం. అంటే బహిర్ముఖమే. అదంతా అంతర్ముఖం అంటే కేవలం సమాధి నిష్ట మాత్రమే. అంతర్ముఖం అంటే కేవలం సాక్షాత్కారం మాత్రమే. అంతర్ముఖం అంటే కేవలం అది నీవైన అక్షర పరబ్రహ్మ స్వరూపుడు అయితేనే దాన్ని అంతర్ముఖం అంటారు. కానీ మరి ఇప్పుడు అంతర్ముఖం అంటే ఎక్కడ చెప్పేశాడు? ఓ వాచవరం చెప్పు, వాళ్ళు పూసుకుని కూర్చుంటే చాలు అంతర్ముఖం. జపం చేస్తే అంతర్ముఖం, ధ్యానం చేస్తే అంతర్ముఖం. 2 మాలలు తిప్పాడో లేదు అంతర్ముఖంలో ఉంటుందో మంచిది. కాబట్టి ఎప్పటికి పూర్తవుద్ది? అక్షర పరబ్రహ్మం చిదాత్మం చిద్బ్రహ్మం అనేటటువంటి నేనే అని సర్వవ్యాపక ప్రకాశం నేనేను ఉన్నవాడికి అంతర్ముఖం సిద్ధిస్తుంది. వాడు అంతర్ముఖ సాక్షిత్వానికి ఎదుగు. మరి జపం చేయబట్టారు మానేబట్టారు. ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంకా బలపో దిద్ద పట్టవు మానే పట్టబట్టు. అక్షరాలు వచ్చేదాకా దిద్దాలి. మరి జపమాల ఏం కొనుక్కోబట్టారు? అది ఇక్కడే వ్యవహారం అంతా. ఏ పలక కొనుక్కోబెట్టారండి, ఏ బల్పం కొనుక్కోబెట్టారు? ఇక్కడే అంతా ఈ అనేకత్వం మీద భ్రాంతి విడవలేడు. దాన్ని అందరూ వ్యాపారంగా మార్చుకుంటారు. ఇప్పుడు అందరూ విపరీతంగా అమ్ముడవుతుంది కరుంగళి మాల. ఏమిటో అంటే సర్వార్థ సాధకం అంటే సత్వర సిద్ధి వస్తుందండి. మాల వల్ల సిద్ధి వస్తుంది. ఎక్కడన్నా ఏ మాల అయితే ఏమిట్రా బాబు? అన్ని మాలలో కల ఉత్తమమా? నిశ్వాస నిశ్వాసాలను మించిన మాల ఏం? శ్వాసతో సమంగా జపం చేయబోయా డబ్బు ఏదో ఒక మాల అండి. మాల లేకుండా జపాడు. ఇట్లా ఎక్కడికక్కడ ప్రాథమికంగా స్థూలంగానే క్షరాక్షరముల మధ్యలోనే ఉండిపోవాలి. అధిగమించలేడని. అందుకని అనుభవజ్ఞుడైనటువంటి గురువు సహాయాన్ని ఎప్పుడు స్వీకరించాలి. గురువాక్యంతో కర్తవ్యం. వదలమంటే వదిలేయలేదు, చేయబట్టి చెయ్యలేదు. ప్రశ్న ఏమిటి అక్కడ? అసలు ఇప్పుడు ఇంత మొత్తం మీద ఎక్కడన్నా ఒక్క ప్రశ్న అన్నా ఉంది? చెప్పుకుంటూ పోతున్నాడు అంతే. మరి తిరిగి ప్రశ్నించాడా అసలు? ఎక్కడ ప్రశ్నే లేదు. చెప్పినట్టు చేయడమే.
తత్తదభిధానములచే చెప్పబడు తత్ ఇదంతా తత్పదం యొక్క అభిధానం. త్వం పదం అంతా దేంతో వచ్చింది? తత్పద యొక్క అభిధానం. అది వికారిత్వం. అభిధానం అంటే వికారిత్వం. ఓంకార వికారమే అన్ని వాక్కులు, తత్పద వికారమే అన్ని త్వములు. త్వములు అనేకత్వం ఉండొచ్చేమో కానీ తత్తులో లేదు కాబట్టి చెప్పబడు ప్రాణములోనుగా గల వికల్పమెల్ల అభిధానములకు వేరు కాదు గాన ఓమిత్యే అభిధానం ప్రతిబింబాలే అంత. ఓమిత్యే తదక్షరమిదగుం సర్వం అభిధేయములకు ఈ అర్థములెల్లా అభిధానములకు వేరు కాకుండుట చేతను ఆ అభిధానము అర్థము అర్థంలో ప్రతిబింబం వేరేనా ఒకటే? అది అంటున్నాడు. వేరు వేరు కాదయ్యా. అభిధానం అభిధేయం మళ్ళీ అది కూడా త్రిపుటే. మళ్ళీ అందులోకి చేరిపోతావయ్యా, జాగ్రత్తగా చూడు. ఆ అభిధానములు ఓంకారమునకు భిన్నములు కాకపోతే చేతను ఓంకారాత్మకమే ఈ సర్వము అగును. అయితే సకల దేహములు ఓంకారాత్మకమే, సకల జీవములు ఓంకారాత్మకమే, సకల ఆత్మస్వరూపము కూడా సర్వాత్మ కూడా ఓంకారమే. అందుకని మానవ దేహం ఏ దేహం అయినా సరే పతనమైంది అన్నీ శబ్ద బ్రహ్మంలో కలిసిపోతుంది. ఈ సృష్టి పతనమైంది శబ్ద బ్రహ్మంలోనే కలిసిపోతుంది. ఎందుకని అన్నీ అక్కడి నుంచి వచ్చింది. అద్దం బదలైతే ప్రతిబింబం లేదు, ఉన్న బింబం ఎప్పుడూ ఉంది కాబట్టి సృష్టి అనే అద్దంలో తత్ అనేటటువంటి బ్రహ్మం ప్రతిబింబిస్తే త్వం అనేటటువంటి జీవ పదార్థం అనుభూతం అవుతుంది. కానీ మరి ఇప్పుడు ఆ సృష్టి లేదు, ఈ త్వము లేదు, ఉన్నది తత్ మాత్రమే. చిన్మాత్ర తన్మాత్ర అంటున్నాం. పృథ్వీ తన్మాత్ర అని బ్రహ్మాండంలో తన్మాత్రలుగా వివరించి చెప్పింది. మరి తన్మాత్ర అంటే అర్థమయ్యేటేరా? బాగా అర్థమైపోయింది. బ్రహ్మాండ మధ్యకాలం బాగా వచ్చింది బాబు అట్లా. మరి తన్మాత్ర అన్న స్థితి అర్థమైందని తత్పదంలో ఉట్టేగా అర్థమయ్యేది. త్వం పదంలోనే ఉండి తన్మాత్ర అంటే అర్థం చేసుకోవటం అంటే ఈ ప్రేరణ పంచీకరణ అర్థం చేసుకుని ఇది అది ఓటే కదా అని చూచాయిగా చెప్తే సాక్షాత్తుగా భావిస్తాడు. మరి సాక్షాత్తుగా భావించడం తప్పు కదా. అందుకని ఇది అది లక్షణ రీత్యా ఒకటే కానీ సిద్ధాంత రీత్యా విధాన రీత్యా ఒకటే కానీ అది చాలా విస్తృతమైనటువంటి సామాన్యమైన విషయం కాదు. కానీ మరి దాన్ని సామాన్యంగా స్వీకరించి అధిగమించేశానని అనుకుంటాం. ఇది వ్యష్టిగత స్థానాలు ఇవన్నీ. మరి అర్జాచక్రంలో ఉన్నామంటే వేస్టేగా, సహస్రారం అన్నా వేస్టేగా. కానీ మరి అందులో సమిష్టి కూడా ఇమిడి ఉన్నది. ఆ సమిష్టి అంతా తెలిసి అధిగమిస్తే కానీ ఇక్కడ దాటలేదు. అందుకని స్థాన నిర్ణయం నీకు తెలియడం కోసమని వ్యష్టి శరీరంలో చెప్పినప్పటికీ వాస్తవానికి అనుభవం అక్షర పరబ్రహ్మం అంతా కూడా బ్రహ్మాండ సాక్షిమే. కుటస్థం అనేది బ్రహ్మాండ సాక్షి కదా. మరి అది ఆ బ్రహ్మాండ నిర్వహణ అంతా నీకు అనుభూతమై ఉండాలి. వారెరుగని మరుగుండదు ఇలాగా తెలిసి ఉండాలి. మరి అక్కడ తెలియదు, ఇక్కడ సాంఖ్య విచారణలో ఎక్కడ వరకే చెప్పాడు, ఇంతవరకే చూసుకుంటాడు. ఆ లేదట్లా అనొచ్చు, కానీ లేనిది లేకనే పోవాలి. అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి, లేనిది లేకనే పోవాలి. అప్పుడు మాత్రమే అక్షర సత్యం. కాబట్టి ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరములన్నీ మంత్రరాజములే. అవన్నీ ఓంకారంలో రుచిగా వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఓంకారం తదుపాసితం. ఉపాసించడానికి అర్హమైనది ఏమిటయ్యా అంటే ఓంకారం మాత్రమే. మిగిలిన అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మంత్ర సంపుటీకరణలు అన్నీ ఫలవంతమయ్యేది ఎప్పుడు అంటే ఆ ఓంకారంతో అనుసంధానం చేసినప్పుడు. కాబట్టి ఈ ఓంకారోపాసన తెలిసిన వాడే సరిగ్గా అసలు నిజమైన ఉపాసన. ఇంత విస్తృతార్థంలో ఓంకారోపాసనని తెలుసుకున్నటువంటి వాడు, చేయనటువంటి వాడు, ఆ ఓంకారమే తానైన స్థితిలో నిలకడ చెందనటువంటి వాడు మరి దాన్ని గ్రహించలేడు. అది గ్రహించడానికి ఏమంటే మా ఆయన అడ్డవండి, నాకు కిచెన్ అడ్డవండి, సొరకాయ అడ్డవండి, బీరకాయ అడ్డవండి, వంట చేసుకోవాలండి, టిఫిన్ సర్దాలండి,
కానీ అమ్మాయి రాలేదండి ఇల్లు ఒడవడాలి అని తెలివైతే ఎక్కడ ఉంది ఇప్పుడు కర్మసంగతమై. మరి కర్మసంగతమై ఉన్నవాడిని సరాసరి అక్షరపర బ్రహ్మస్థితిలో కూర్చోబెట్టడానికి వీలవుద్దా? తెలివి ఎక్కడుందమ్మా అంటే ఇక్కడే తిరుగుతావు. మరి ఇది తోంపదం కదా. అందుకని ఏమిటి పరిస్థితి ఎలా ఉన్నారు అట్లు అంతా బాగు ఏమిటి బాగు. ఇట్లా జాగ్రత్తగా ఈ అంతర్ముఖ పరిణామం అంతా గ్రహించాలి, గమనించాలి. ఇప్పుడే దాన్ని దాటగలుగు, లేకపోతే దాటలేడు. ఇంకే ఒకానొకడే దాటగలుగుతాడని చెప్పడం అంటే ఈ రహస్యం అంతా దర్శనంగా తెలియాలి. దర్శనం అంటే అర్థం ఈ ఆలయంలోకి వెళ్ళి దర్శించడం కాదు, బ్రహ్మాండం అనే ఆలయంలో దర్శించాలి. దేహమే దేవాలయం, బ్రహ్మాండమే దేవాలయం. ఇప్పుడు మరి వెళ్ళాలా? ఏ ఆలయంలోకి వెళ్ళాలటో ఉన్నదే అదే కదమ్మా. అసలు నువ్వెక్కడ ఉన్నావు? నేను వెళ్ళాలి చూడాలంటే వీటికి నేనంటే తొంపదు. మరి లేదు కాదు తత్పదం దర్శితం ఏనా అని గురుగీతలు చెప్తున్నారు. ఇది తత్పద దర్శించే విధానం. నువ్వు తనను తాను లేకుండా చేసుకోవాలి, కొన్నది తత్పదంగా ఊడిపోవాలి. అప్పుడే ఆ అంతర్ముఖ పరిణామం పూర్తయింది. అందుకని మామూలు మాటలు ఏం చెప్తున్నావు? ఉన్నది బ్రహ్మముగా ఉండంటారు నాయన, మిగిలినవి లేవని. ఉన్నది బ్రహ్మముగా ఉంటే అప్పుడే అంతర్ముఖ పరిణామం సులభమై ఆ బ్రహ్మము తప్ప అన్యం తోచిందనుకో మళ్ళీ తోంపదు. ఇట్లా తత్వమసి మహావాక్యార్థాన్ని మామూలు మాటలలో ముందే చెప్పేస్తున్నాం, ఉపాసన పద్ధతిగా చూ. కానీ అది అట్లా చెప్పకూడదు కదా. తత్వత తత్పదమే ఉన్నది, దానికి ఉపాసన లేదు. త్వంపదానికి అన్ని ఉపాసనలు. కాబట్టి త్వంపద నిరసించబడితే వాడికి ఉపాసనతో పని లేదు. ఉపాసన, ఉపాసకుడు, ఉపాస్యము అనేటటువంటి త్రిపుటి అక్కడ లేదు. ఇట్లా సకల త్రిపుటులను దాటినటువంటి వాడికే తత్పదం గ్రహించాలి అని ఓంకార ఉపాసన దృష్టించింది. అయిపోయిందా? కొన్ని లైన్స్. పరబ్రహ్మము అభిధానాభిధేయోపాయ పూర్వకముగానే తోపట్టం. అయితే అందుకని ఎవరికైతే అభిధానము, అభిధేయము, అభిధానోపాయము అనే రహస్యం తెలుస్తుందో, అసలు బింబ ప్రతిబింబ న్యాయం ఎట్లా జరుగుతుందో తెలియాలట దర్శన పద్ధతిలో. అందుకని అచల సిద్ధాంతం వైపు దర్పణ విద్యా విధానంలో లోచూపు, లోరూపు, లో మనస్సు, లో తెలివి అట్లా. అసలు ప్రథమ ప్రతిబింబం ఎట్లా ఏర్పడింది అది తెలిస్తే, అదేగా కూటస్థం ప్రతిబింబిస్తేనేగా. అది అసలు అక్కడ ఎవరమే చేశాడండి, అప్పుడు ఎక్కడికి చేరాడు? 49 లేనే లేవు. అక్కడ తెగొట్టేస్తే 49 లేవు. జ్ఞాత దగ్గరకు వచ్చి తెగొడితే 24 లేవు. అసలు పిండాండం ఎక్కడ ఉందయ్యా బాబు? ఉన్నదే బ్రహ్మాండం అంటుంటే మళ్ళా 49 అంటావు. అసలు లేనే లేవు అన్నది ఒకటే బా. అది అభిధానోపాయం అంటే అర్థం. ఇది తెలియాలట. ఎలా తెలియాలి? అనుభవంగా తెలియాలి, దర్శనంగా తెలియాలి, స్థిరంగా ఉండాలి. వాడే అసలు నిజంగా తెలుసుకున్నవాడు. దీనికి వ్యతిరేకం ఏమిటి? అభిధానానికి వ్యతిరేకం వ్యంజనం. తోంపదంలో ఉన్నప్పుడంతా వ్యంజనంతో ఉంటాడు. అబ్బా ఆనందం ఎంత కావాలో, ఎంతకాలం ఆనందం మానవుడికి బోలు కావాలండి. కొంచెం ఆనందం సరిపోదు నాకు. అది వ్యంజనం అంటే ఆనందం. ఆనంద లక్షణం ఉన్నంత వరకు అభిధానం తెలియదు. ఆనందమే అడ్డు కూడా. అది కూడా లేనిదే అని దాటినప్పుడు అప్పుడు వ్యంజన వృత్తి పోదు. అభిధానంతో అది కూడా వృత్తిలో భాగమే. కానీ వృత్తి అంటాం కానీ వృత్తి కాని వృత్తి, శూన్య వృత్తి అంట. ఇవేం లేవు అక్కడ. త్రయం, కాలత్రయం అన్నాడు చూసావు. ఆ పరిచ్ఛేదం దేంతో అయింది? కాలత్రయంలో అయింది. అదంతా ఓంకారమే. 3 అన్నారంటే అదంతా ఓంకారమే.
ఏ మూడు చెప్పినా అదంతా ఓంకారం. మరియు త్రికాలాతీతంబును కార్యముచే తెలియబడుచున్నది, కాలముచే అపరిచ్ఛేద్యమును అవ్యాకృతము మొదలగునది కూడా ఓంకారమే. అవ్యాకృతం దాకా వచ్చేటట్టు అప్పుడు సమిష్టి కదా అది. విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులు. సమిష్టి త్రిపుటి ఏమిటంటే విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులు. వ్యష్టి త్రిపుటి ఏమిటంటే విశ్వ తైజస ప్రాజ్ఞులు. ఇక్కడి నుంచి ప్రత్యేగాత్మకు చేరాడు, అక్కడి నుంచి పరమాత్మకు చేరాడు. ఈ ప్రత్యేక పరమాత్మల అభిన్నమైన నిర్ణయం పొందడమే తురీయం. అబ్బో ప్రత్యేగాత్మ వేరే పరమాత్మ వేరే అన్నాడు, అప్పుడు ఇంకా తురీయంలోకి రారా, ఆ త్రిపుటిలోనే వ్యవహరిస్తాడు. ఇట్లు ఓంకార మాత్రమే అవు సర్వమును, సర్వం హేతద్ బ్రహ్మ అంతచే అది బ్రహ్మమే అగుచున్నది. ఇట్లు పరోక్ష జ్ఞాన సిద్ధమగు బ్రహ్మము అయమాత్మ బ్రహ్మ అంతచేత కార్యకరణ సంఘాత సాక్షియగు ఈ అపరోక్ష కూటస్థ చైతన్యమే అగును. కావున బ్రహ్మాత్మైకత్వ దర్శన రూపోంకార అనుట సమీచీనమై ఉన్నది. ప్రాపర్ వే. సమీచీనం అంటే ప్రాపర్. అర్వాచీనము సమీచీనం. వ్యతిరేకాలు తెలుసు, అన్వయ వ్యతిరేకాలు బాగా తెలుసు, లేకపోతే కనబడుతున్నదే సత్యవరకు. సరే, హరి ఓం.